హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ భూకంపం అండి. భయంతో జనాలు పరుగులు తీశారు. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరే పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. భయంతో జనం పరుగులండి. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్లో గురువారం తెల్లవారుజామున వరుస భూకంపాలు అయితే వణికించాయండి రాష్ట్ర ప్రజల్ని. మహారాష్ట్రలోని నాందేడ్లో అయితే కేవలం నిమిషాల వ్యవధిలోనే భూకంపాలు జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. సో మీడియాకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో అయితే హింగోలి నగరంలో గురువారం ఉదయం 10 నిమిషాల వ్యవధిలో ఉదయం 6:08 భూకంపం సంభవించిందండి. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.2గా నమోదైంది. ఆ తర్వాత మళ్ళీ 6:19 అంటే 6:19 6:19 రెండోసారి భూమి కంపించింది. అప్పుడు రియాక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 3.6గా అయితే నమోదైనట్లు సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించారు. సో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపారండి. సో ఈ భూ ప్రకంపన వల్ల ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. సో మహారాష్ట్ర కంటే ముందే అరుణాచల్ ప్రదేశ్లో గురువారం ఉదయం అయితే 2 సార్లు భూమి కంపించిందండి. సో సెంటర్ ఫర్ సిస్మాలజీ వివరించిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 1:49 సమయంలో 3.7 తీవ్రతతో భూమి కంపించింది. రెండవ భూకంపం వచ్చేసి 3:40 సమయంలో రిక్టర్ స్కేల్పై 3.4గా భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయండి. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కమెంగ్లో జరిగిన విషయం అండి. సో ఈ వివరాలు అయితే ఇలా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ నచ్చింటే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.